హాయ్ మై ఐటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మినీ బ్లాగ్ తీసాను అనమాట. కొంచెం రాత్రి అయితే బాగా పెద్ద వర్షమే వచ్చింది. లేట్గా అయితే లేసామన్నమాట. అమ్మ మేము పిల్లలు కూడా. కరెంట్ కూడా పోయింది. పెద్ద పోయి రావడం తెల్లవారు ఇస్తున్నాను అనమాట పిల్లలకైతే. ఇదైతే నేను డైలీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయాలనుకున్నాను కదా, ఎందుకైతే వీడియో తీసాను అనమాట ఈరోజు. నేల ఇది కలిసేసి నాతో వచ్చి గాలి దుమ్ముకి చూడండి. పక్కన చర్చికి అయితే బోర్డు మా ఇంటికి కొట్టుకొచ్చిందనమాట. మాదేమో రేకు మీద ఒక రేకు ఉంటుంది చిన్నది, అది కొట్టుకెళ్ళిపోయింది. అమ్మాయి అయితే బట్టలు ఉతికేస్తుంది అనమాట. చాలా కూడా లేసింది. నేనైతే బయట ఏం జరిగిందో చూద్దామైతే వీడియో తీసాను. అమ్మ ముగ్గు పెట్టేసింది అనమాట. మా అమ్మకి చిన్న చిన్న ముగ్గులు వచ్చి కదా, అవి అయితే వేసేసింది. ఇలా వర్షానికి అయితే ఇలా బాగా తడిచిపోయినాయి అనమాట. రోడ్లు కందకాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎన్ని బాగా కొట్టుకెళ్ళిపోయింది. పెద్ద పెద్ద సౌండ్ వచ్చింది. మా వాడైతే బాగా ఏడిచాడు కూడా రాత్రి అయితే. ఇదిగోండి నేరేడు జున్ను చెట్టుది కొమ్మలు ములగ చెట్లు ఉన్నాయి కదా, అవి కూడా విరిగి పడిపోయినాయి. కరెంట్ అయితే బాగా పోవటం అండి. పిల్లలైతే చాలా రాత్రి ఇబ్బంది పడింది మా అమ్మడు. బజార్లో ముచ్చట్లయితే కూడా ఒక షార్ట్ తీసనమాట. ఇది మా జున్ను కూడా చివర మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాడు, మా పెద్దన్నయ్య ఇంటికి. మళ్ళీ తీసా కదా, లోపలికైతే వెళ్ళిపోతున్నా. ఇవైతే చట్నీలోకి శనగగుళ్ళు వేపిస్తున్నామ్మ. ఇదైతే జున్నమ్మకి పాలు, అవి మోటార్ నాకు పాలు. కరెంట్ లేదు, వచ్చిందేమో గారెలకైతే నానేసింది. మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి. మార్నింగ్ మై వైటీ ఫ్యామిలీ, ఈరోజైతే మా టిఫిన్ వచ్చేసి అమ్మ గారె చేస్తుంది అనమాట. ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన గారెల వీడియోకి అయితే 2.8K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. మా అమ్మ చూసారు ఎంత చక్కగా తీసుకొని షేప్ అవుట్ అవ్వకుండా వేస్తుంది. మనమైతే నూనెలో పెట్టాను నేనైతే వేళ్ళు ఇదివరకు. పెద్దవాళ్ళు కదా, అన్ని పనులు పర్ఫెక్ట్గా ఉంటారు. మనం కొంచెం చిన్న వాళ్ళం కదా, ఇప్పుడు పెద్దగా అవుతున్నాం. సో కొంచెం లేట్ అయినా మనకు కూడా ఇంత పర్ఫెక్ట్గా రావాలి కదా గారెలు. వీడియో నచ్చితే మా అమ్మకు లైక్ ఇచ్చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. మా అమ్మ అయితే నేను అటు తిరిగి నవ్వుతుంది అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. నా కొడుకు చూసారా మినపప్పు ఒక పక్కన ఎలాగని చేస్తున్నాడో. ఏ జున్ను, అంగన్వాడీకి పాపకి గుడ్లు ఇంకా సరుకులు వచ్చి తీసుకెళ్ళకి రమ్మంటే నేను జాను అయితే తీసుకువెళ్ళామన్నమాట. పాప పడుకున్నాక. ఇదైతే 104 హెల్త్ చెకప్ కోసం అయితే వస్తారనమాట. ప్రతి ఊర్లోకి వస్తారు కదా, ఇక్కడికి వచ్చారు. ఇంకా నేనైతే వీడియో తీసుకుందాం ఏదో తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే షుగరు బీపీ చెకప్ చేస్తున్నారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అనమాట. నేనైతే మా పాపకు కూడా 3 ఇంజక్షన్ చేశారనమాట, పోలియో ఇంజక్షన్స్. అంటే 3వ నెల వచ్చిందని చేశారనమాట. నాకైతే పాపకి ఇవైతే సరుకులు వచ్చాయి. ఇంతకుముందేమో ఎండు ఖర్జూరం ఇంకా అటుకులు రాగి పిండి అవి ఇచ్చారు. ఈరోజేమో 5 పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు 1 కేజీ, ఇదైతే 3 కేజీలు బ్యాగ్ వేసేస్తే ఇస్తున్నారనమాట. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు వచ్చే ఐటమ్స్ కూడా మారచ్చు. మా జున్నమ్మాయి అయితే నిద్ర కూర్చోడానికి అయితే మా అమ్మ తీసుకెళ్తుంది. నేను ఎక్కడ పడుకుంటాడు జున్నుకి, నిద్ర వస్తే మాత్రం ఆగదు. వచ్చినప్పుడు మళ్ళీ పీడిచ్చేస్తున్నాను. అయితే లంచ్లో మీకు వీడియో తీద్దామని అయితే వెళ్ళాను అనమాట. ఈరోజైతే బెండకాయ కూర ఉందమ్మ. ఇదైతే వైట్ రైస్. ఇంకొచ్చి పచ్చిపులుసు చివరి ఎక్కడో పెట్టింది, నేనైతే మంచిగా తీసి చూపిద్దామని పచ్చిపులుసు చేసిందమ్మ. ఇది ఈరోజైతే అమ్మ చేసిన వంటకాలు అన్నమాట. ఇంకా అవతల జున్ను పాలు పెట్టింది, అవి కూడా చూపిద్దామని అయితే తీసాను. ఇది ఈరోజు మన అమ్మ అయితే భోజనంలోకి వండింది. మా ఊరు తలుపు తీయేస్తాను. బండికి మా నాన్న అయితే యాత్రలకు వెళ్ళాడు అనమాట. వెళ్తే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. మా అన్నయ్య వాళ్ళు చూసి కొట్టి కిక్రాడు అవ్వన అట్లా బండి. మా జున్ను అయితే ఆడుకుంటున్నాడు అది ఎక్కి. మా జున్ను చాలా ఫీల్ అవుతున్నాడు. మా రౌండ్ వేసేవాళ్ళు అయినా వాళ్ళ మేనమామలు రౌండ్ వేస్తున్నారు అనుకోండి. మన రోజు బిస్కెట్ ప్యాకెట్, వాడికి స్నాక్స్ రౌండ్ వేయటం. నానైతే చాలా ప్లేసెస్కి వెళ్ళాడనమాట యాత్రలకి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి వీడియోస్ బాగున్నాయంటే కామెంట్ చేయండి ఓకే అని.
ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. వేయడం జరుగుతుందని అయితే వెళ్ళాను. మా అయితే అన్నయ్య కొడుకు కొత్త సైకిల్ ఎవ్వరికి ఒక్క రౌండ్ కూడా ఇవ్వట్లేదు అనమాట. వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.